ఇప్పుడు స్వప్న స్టర్న్, మీ టీం నుంచి వచ్చేది ఎవరు? నా టీం నుంచి బాలు రాబోతున్నాడు. మనం ఈ మధ్య ప్రకటన చాలా వినుంటాం, ఎక్కడ ఆలోచన వస్తే ఏదో వస్తుందని చెప్పి. లెట్స్ వెల్కమ్ బాలు. డైలీ బ్రేక్ఫాస్ట్ లో చేస్తుందేదో ఐటమ్, తినాలంటేనే నాకు కొంచెం కష్టం. చాలా ఇష్టంగా పెట్టింది ఇడ్లీ కారం, తినంగానే మొదలైంది కడుపులో యుద్ధం. ఇడ్లీ కారం చేసే నేరం, కడుపులో గడబిడం మొదలైంది. లుంగి కట్టి చెంబే పట్టి పరుగే ఇంకా మొదలైంది. దిస్ ఇస్ ద టైమ్ టు నేచర్ కాల్. ఓ మై గాడ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ద టైమ్ టు నేచర్ కాల్. Here we go, here we go. ఇడ్లీ కారం చేసే నేరం, కడుపులో గడబిడం మొదలైంది. లుంగి కట్టి చెంబే పట్టి పరుగే ఇంకా మొదలైంది. దిస్ ఇస్ ద టైమ్ టు నేచర్ కాల్. ఓ మై గాడ్, oh my god, this is the time to nature call. So we go, so we go. Daily breakfast లో చేస్తుందేదో ఐటమ్, తినాలంటేనే నాకు కొంచెం కష్టం. చాలా ఇష్టంగా పెట్టింది ఇడ్లీ కారం, తినంగానే మొదలైంది కడుపులో యుద్ధం. సాంబార్లో టూత్ పేస్ట్ వేస్తుందిరా, అదేంటంటే టూత్ పేస్ట్ లో ఉప్పుందండి. కుంకుడు కాయతో కుల్ఫీ చేసిందిరా, కిడ్నీలో నా కర్ఫ్యూ మొదలయ్యింది. పెళ్లి చేసుకున్న పాపానికి నా ప్రాణాలన్నీ తోడొస్తుందిరా. తప్పది ఇంకా సోదరా, ఈ జన్మకు నాకు విడుదల లేదురా. అయ్యాలే నేనే అందరి ముందో పిచ్చి పిచ్చ. డైలీ బ్రేక్ఫాస్ట్ లో చేస్తుందేదో ఐటమ్, తినాలంటేనే నాకు కొంచెం కష్టం. చాలా ఇష్టంగా పెట్టింది ఇడ్లీ కారం, తినంగానే మొదలైంది కడుపులో యుద్ధం. నా పెళ్ళం చేసే ప్రతి వంట తెచ్చి టేస్టే చూసి పేరు పెట్టంటుంది. టేస్టే చూద్దామని టచ్ చేస్తే షాకే కొట్టి నాకు మూర్చొచ్చింది. రాతి లాంటి ఇడ్లీలు రంపంతో అయినా కొయ్యలేముగా. రాత్రి చేసిన చట్నీనే నువ్వు నాకు చూస్తే నరకం తప్పదుగా. ఇవాళ కూడా ఆఫీసుకునే సెలవు పెట్టేస్తా. డైలీ బ్రేక్ఫాస్ట్ లో చేస్తుందేదో ఐటమ్, తినాలంటేనే నాకు కొంచెం కష్టం. చాలా ఇష్టంగా పెట్టింది ఇడ్లీ కారం, తినంగానే మొదలైంది కడుపులో యుద్ధం. సో హేమచంద్ర ఎలా అనిపించింది? సూపర్ గా వాడు. ఐ లవ్ ద ఇన్వాల్వ్మెంట్ ఉండింది. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ ఇట్. ఇంకొంచెం ఉండుంటే బాగుండేదని నాకు ఇక్కడ అనిపిస్తుంది, కానీ ఐ అండర్స్టాండ్ ద ప్రెషర్ వైల్ యువర్ సింగింగ్. లిరిక్స్ గుర్తుపెట్టుకోవటం అండ్ టెంపో. ఓకే సార్, షూర్ సార్. బాలు ఇన్వాల్వ్మెంట్ గురించి పక్కన పెడితే స్వప్న మాత్రం చాలా ఇన్వాల్వ్ అయ్యి మీ కామెంట్స్ వింటున్నారు అక్కడ కీన్ గా. పాయింట్స్ ఆర్ యాక్చువల్లీ యూ షుడ్ టేక్ ద గుడ్ ఫీడ్బ్యాక్. అంటే కొంచెం టెంపో అది అటు ఇటు తప్పింది పాడుతున్నప్పుడు. ఓకే మేడం. ఈ పాటలో మరి ఇంతకంటే ఎక్కువగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పాడొచ్చా శృతిలో, ఆ పాటకుండే ట్యూన్ లో? నాకు ఐఎమ్ నాట్ షూర్. కానీ టెంపో తప్పడం వల్ల ఏమవుతుందంటే ఇట్స్ నాట్ టైట్ గా, అలా ప్యాక్ట్ గా లేదనిపించింది. కొంచెం స్పిల్ ఓవర్ ఉంది. కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద పాటలో సరదాలో కొట్టుకుపోయింది అది. ఓకే మేడం. ఓవరాల్ గా ఇంకొంచెం బాగా పాడుండొచ్చు అనిపించింది నాకు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. అనంత్ శ్రీరామ్ గారు, మీ ప్రదర్శన విషయానికి వస్తే క్వార్టర్ ఫైనల్కి సరిపోయేదిగా, సెమీఫైనల్కి సరితోగనిదిగా ఉందన్నమాట.
ఓకే సార్. భావ వ్యక్తీకరణ విషయానికి వస్తే నాకైతే మీరు ఇచ్చింది సరైనదని అనిపించింది. ఎందుకంటే మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కదా, అందుకని బిగబెట్టి పాడక్కర్లేదు. ఇప్పుడు మీరు హాయిగా వదులుగా పాడారు కాబట్టి ఈ పాటకి ఈ సాహిత్యానికి మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ సరైనది అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బాలు పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే BLU అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటల లోపు 800-847-377 కి వాట్సాప్ చేయండి. మొదలైంది కడుపులో యుద్ధం. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఆ కామెంట్స్ అన్నిటికీ రీజన్ నేచర్ కాల్ అని అనేస్తావు అనుకుంటా ఫైనల్ గా. బట్ యూ కెన్ గో నౌ ప్లీజ్. Thank you. థ్యాంక్ యూ.